మీ పిల్లల ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం అవసరం. అందుకు మిల్క్ తీసుకోవడం కంపల్సరీయా? కాదే, దానికి వేరే రకరకాల సోర్సెస్ ఉన్నాయి కదా. తెలుసుకుందరు కానీ ఫాలో కొట్టండి. మిల్కే కాదు, మిగతా సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఏంటి అంటే నువ్వులు, రాగి, మునగాకు, ఆల్మండ్స్, ఇంకొన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కాల్షియం మిల్క్ కంటే కూడా ఎక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ మిల్క్ని మిగతా 100 grams ఆఫ్ ఈచ్ ఆఫ్ దిస్ కంపేర్ చేస్తే మిల్క్ కంటే వీటిల్లో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ. కానీ ఇవన్నీ నోటి బయట అంటే తినక ముందు వాటిల్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ. కానీ మనం తిన్న తర్వాత ఆ కాల్షియం ఇంటెస్టైన్లోంచి బ్లడ్లోంచి బోన్లోకి వెళ్ళే శాతం మిల్క్ది మాత్రం ఎక్కువ. ఎందుకు అంటే మిల్క్లో లాక్టోస్, కెజిన్, ఫాస్ఫోపెప్టైడ్స్ ఉంటాయి. అవి కాల్షియం అబ్జార్ప్షన్ని పెంచుతాయి. వేరాస్ ఈ మిగతా వాటిల్లో ఫైటేట్స్, ఆక్సలేట్స్ లాంటి కాంపౌండ్స్ కాల్షియంని బైండ్ చేసి ఉంచుతాయి, అంటే పట్టుకొని ఉంచుతాయి, వాటిని వదలవు. అందుకని కాల్షియం అబ్జార్ప్షన్ మిగతా వాటిలో తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 సంపాదించి 10,000 సేవ్ చేయడం కంటే 50,000 సంపాదించి 20,000 సేవ్ చేయడం మంచిది కదా. నాకు అర్థం కాలేదు సార్. ఎగ్జాంపుల్ అర్థం కాకపోయినా పర్వాలేదు, మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. మిల్క్ ఈజ్ నాట్ కంపల్సరీ, కానీ ఇట్ ఈస్ ఈజీ అండ్ ఎఫిషియెంట్ వే మన పిల్లలకి కాల్షియం బోన్స్ దాకా రీచ్ అయ్యేలా చేయడానికి. సో ఈ వీడియో మీ పిల్లలకి చూపించి పాలు తాగించండి అండ్ మీ తోటి పేరెంట్స్తో కూడా షేర్ చేయండి.